రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం 5 రోజులుగా దీక్షబులిన వైఎస్ జగన్కు మద్దతుగా అనంతపురం జిల్లాలో ఉద్యమం ఉధృతమవుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఉరవకొండలో స్థానిక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అనంతపురం బళ్ళారి జాతీయ రహదారిని దిగ్బంధించాయి. 4 గంటల పాటు కొనసాగిన రాస్తారోకోకు పెద్ద ఎత్తున ప్రజా మద్దతు లభించింది. ఐదు రోజుల తర్వాత కూడా ఈ దీక్షకు వెల్లువెత్తుతున్నటువంటి మద్దతును, ప్రజల సపోర్టును, అదేవిధంగా అన్ని రాజకీయాల పార్టీల సపోర్టును కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించేటువంటి పరిస్థితిలో లేదు. ఇది ఈరోజు ఈ యొక్క ప్రత్యేక హోదాని తీసుకురావాలా. ఈరోజు జపాన్ ప్రధానులు, సింగపూర్ ప్రధానులు అనుకుంటూ, విఐపీలు అనుకుంటూ ఈయన ప్రచార ఆర్భాటాన్ని చేసుకుంటూ ఈరోజు సమస్యల నుంచి బయటపడగలనని చెప్పి భావిస్తూ ఉన్నాడు. ఇది చంద్రబాబు గారి భ్రమ మాత్రమే. ప్రజలు ఈరోజు తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. వైఎస్ జగన్ గారి ప్రాణాలకు ఏమైనా హాని జరిగితే తీవ్రమైనటువంటి పరిణామాలని రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం పోయి మరి ప్రత్యేక హోదా ప్రత్యేక హోదాలో ఒరిగిందేమీ లేదు. మరి గతంలో ఇచ్చిన ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలు ఈరోజు మరి ఏమాత్రం అభివృద్ధి చెందలేదని ప్రజలను ప్రక్కదారి పట్టిస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఈరోజు మనం చూస్తున్నాం ఈశాన్య రాష్ట్రాలను కానీ, మన హిమాచల్ ప్రదేశ్ని కానీ, అరుణాచల్ ప్రదేశ్ని కానీ చూస్తూ ఉన్నాం. ఈరోజు మరి ప్రత్యేక హోదా జార్ఖండ్ కానీ చూస్తున్నాం. ప్రత్యేక హోదా ఇచ్చిన తర్వాత అనేక విధాలుగా లాభం పొందిన విషయం మనందరికీ తెలుసు. ప్రత్యేక హోదా ఇస్తే మరి కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు 90% 90% గ్రాంట్ విడుదలవుతున్న విషయం